ఈ 116వ కీర్తన యొక్క వివరణ అంటే జస్ట్ ఒక్క 2 నిమిషాల్లో 116వ కీర్తన అంతా కూడా 2 ముఖ్య అంశాలు ఈ 116వ కీర్తనలో ఉన్నాయి. జాగ్రత్తగా మీరు వినండి. పక్కన వైపు వాళ్ళు చూడొద్దు, పలకరించొద్దు, మాట్లాడొద్దు, అభ్యంతరపరచొద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడి సమయంలో మీరు మీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలని ఆశతో మీరు కూర్చున్నట్లయితే మీకు ప్రశాంతత, ఆరోగ్యము, ఆత్మస్వందమైనటువంటి దీవెనలు మీకు కలుగుతాయని ప్రభు నామములో ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కీర్తనలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఏంటంటే దేవుని అనుగ్రహం. దాని కారణంగా రచయిత చేసింది ఏంటంటే ప్రార్థన వినటములో, గుర్తుపెట్టుకోండి, 1 ప్రార్థన వినటములో తన చర్యల ద్వారా వెల్లడైన ఆయన కృపాభరితమైన స్వభావముతో తన ప్రజలకు విడుదల కలిగించిన పనిలోనూ దేవుని అనుగ్రహము ఇందులో కనిపిస్తుంది. ఈ 116వ కీర్తనలో ఏం కనిపిస్తుంది? దేవుని అనుగ్రహము కనిపిస్తుంది. రచయిత ఆయన అనుగ్రహాన్ని అనుభవిస్తూ 5 తీర్మానాలు చేసుకున్నాడు. ఎన్ని తీర్మానాలు? 5 తీర్మానాలు చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే తాను బ్రతుకున్నంతకాలం ప్రార్థనాపరుడుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. అది 2వ వచనంలో మనము చూస్తాం. ఏమని తీర్మానం చేసుకున్నాడు? నేను బ్రతుకున్నంతకాలము ఏం చేయాలి? ప్రార్థనాపరుడుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి అని తీర్మానం చేసుకున్నాడు. తర్వాత 9వ వచనంలో రక్షణ పాత్ర చేత పట్టుకోవాలని అని తీర్మానం చేసుకున్నాడు. 13వ వచనంలో దేవునికి తాను చేసిన మొక్కుబడి బహిరంగంగా తీర్చుకోవాలని ఆయన 14, 18వ వచనంలో ఆయన తీర్మానం చేసుకున్నాడు. చూసారా? మొట్టమొదటిగానేమో ప్రార్థన విన్నాడు దేవుడు అని చెప్పేసి ఆయన అనుగ్రహమును గ్రహించిన రచయిత నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో గడపాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయనకు మొక్కుబడులు బహిరంగంగా, అంటే అందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ నాకేం చేశారో వినాలి అని ఆయన తీర్మానం చేసుకున్నాడంటగా 14, 18వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత అర్పణలు అర్పించాలని 17వ వచనంలో తీర్మానం చేసుకున్నాడు. ఈనాడు విశ్వాసులు క్రీస్తు శిలువపై చేసిన బలి అర్పణను బట్టి ఈ కీర్తన రచయిత కన్నా మరింత స్పష్టంగా దేవుడు అనుగ్రహాన్ని మనం చూడగలం. అతనితో కలిసి ప్రేమపూర్వకముగా దేవుడు నా పట్ల చూపున అనుగ్రహమంతటికి బదులుగా నేను ఏమి ఇవ్వగలను? బ్రదర్స్ ఆరాధిస్తారు. ఇప్పుడు 2 అన్నాం అనుకోండి, లోపల రింగ్ అవుతూ ఉంటుంది. ఆయన చేస్తాడేమో, ఈయన చేస్తాడేమో, నేనెందుకులే, మనం ఎందుకులే, అమ్మో అనే లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంతకు ఎవరు చేయరు. ఆలస్యమైపోద్ది టైము. వీళ్ళు కుదురుగా ఉంటారా? కళ్ళు తెరిచి చూస్తారు ఎలాంక. చూడండి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఏ విషయములో మనం చెల్లించాలి? ఆయన అనుగ్రహం, ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని మన మొక్కుబడులు ఆయనకు చెల్లించాలి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఎంత అద్భుతంగా ఈ కీర్తన ఉందంటే, తర్వాత దేవుడి పట్ల ప్రేమ గుణాలన్నిటిలోకి గొప్పది. దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ ఫలితమే ఆయనపై మనకుండే ప్రేమ. ఆయన ప్రార్థనలు వింటాడు, ఇబ్బందులు తీరుస్తాడు, తన గొప్ప అనుగ్రహాన్ని మన పట్ల
కనపరుస్తాడు. అందువల్ల మనం ఆయన్ను మరీ మరీ ప్రేమిస్తూ ఉండాలి. హల్లెలూయా. మీరు ఇలా కూర్చోవాలి, అన్నీ పోస్తుంది, ఇలా కూర్చోవాలి. ఆయన మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? ప్రేమిస్తూనే ఉండాలి. కృతజ్ఞత అనే మాట, అసలు కృతజ్ఞత అనే మాట డెఫినేషన్ చెప్పండి. కృతజ్ఞత అనే మాట చెప్పండి, చెప్పండి. థ్యాంక్స్ అంటే ఏంటి? థ్యాంక్ఫుల్ అంటే ఏంటి? బ్రదర్, మాట వినటం, థ్యాంక్స్, థ్యాంక్ఫుల్. 10వ తరగతి 3 సార్లు తప్పినోడు అడుగుతున్నాడండి. డిగ్రీలు చదువుకున్నవాడు చెప్పండి. కృతజ్ఞత చెప్పడం వేరు, కృతజ్ఞత భావము కలిగి ఉండటం వేరు. థ్యాంక్ఫుల్ అది వేరు, అది వేరు. కృతజ్ఞత అనే లక్షణం మంచి లక్షణం. కృతజ్ఞత అనేది మంచి గుణం. అంటే ఒక వ్యక్తిలో దేవుడు పెట్టిన మంచి మనసు అది. హల్లెలూయా చెప్పండి. అంటే మంచి మనస్సు నేను కలిగి ఉన్నాను, దేవుడు నాకు పెట్టాడు. మంచి గుణం, మంచి లక్షణం అది ఇచ్చాడు కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ కీర్తనకారు కూడా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, ఆయన అనుగ్రహం చూపించాడు, ఆయన చేసిన దానికి నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను అన్నాడు. మనం కూడా ఆయన అనుగ్రహం మన పట్ల చూపించి దాన్ని బట్టి ఆయన మనము స్తుతించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఊరు నుండి బయలుదేరారు. ఆయన చాలా ఊర్లు ప్రయాణం చేశారు. కొన్ని సేవా పరిచర్య అంతా కూడా ముగించుకొని ఒక ఊరు నుండి బయలుదేరి అలా వెళుతుంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేశారు. 10 మంది ఏం కేకలేశారు? ప్రభువా మమ్మలను కనికరించు అని కేక. ఆ కేక ఎలా ఉంది? వాళ్ళు పడుతున్న బాధ అంటే, ఒక చర్మ వ్యాధి వచ్చినవాడు, ఒక కుష్ఠరోగం వచ్చినవాడు బట్టలు వేసుకోకూడదు, బట్ట శరీరం మీద ఉండకూడదు, మంట, దురద. కాబట్టి ఊరు బయట ఉండాలి, అతడు ప్రజలలో కలవకూడదు. నేను చర్మవ్యాధి కలిగిన వాడిని, నన్ను అంటకండని కేకలు వేయాలి, మమ్మల్ని సమీపించకండి కేకలు వేయాలి. ఆ వ్యక్తి దూరమున నిలబడి ఉండి యేసు ప్రభు వారు అటు వెళ్తున్నారని, దావీదు కుమారుడా, లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి అందరూ మైకులు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. దూరమున నిలిచి, దగ్గరికి రావడానికి వాళ్ళకి ధైర్యం లేదు, రాకూడదు, బట్టలు ఉండలేవు. నిలబడి ఏమన్నారండి వాళ్ళు? దూరము నుండి నిలబడి ఏమన్నారు? యేసు ప్రభువా, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసి, మమ్మలను కరుణించుము అని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు ఊహించుకొని ఎలా కేకలేస్తుంటాడు ఆ జబ్బున్నవాడు? అంటే ఎంతో కాలము నుండి ఆ కుష్టు వ్యాధి అంటే చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కేకలు ఏ లెవెల్లో ఉండుంటాయండి? ఆ మూలుగులు ఎంత తీవ్రంగా ఉండుంటే ఒకసారి ఊహించుకోండి. ఎలా అంటే అదంతా ఇక్కడ రాయరు, మనం ఊహించుకోవాలి. దావీదు కుమారుడా కనికరించు, దావీదు కుమారుడా కనికరించు అని ఎంత కేకలేస్తుంటే ఆయన ఏమన్నాడండి? వెంటనే చదవండి.
ఆయన వారిని చూచి ఆయన వారిని చూచాడు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. అదేంటి, ముట్టుకోవాలి కదా, పట్టుకోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. వాళ్ళని చూసి, వాళ్ళ కేకలను చూసి మీరేం చేయాలో తెలుసా? ఎందుకు యాజకులకు కనపరుచుకోవాలంటే, ఈయన దేవుని కుమారుడు అయినప్పటికీ పాత నిబంధన ప్రకారము లేవీయులు యాజకులుగా వాళ్ళు సేవ చేస్తూ, వారు వీటికి చర్మవ్యాధి తగ్గిందా లేదా, ప్రజల్లోనికి రావచ్చా లేదా అని నిర్ధారణ చేసేవాడు యాజకుడు. అందుకే అంటాడు వేరే చోట కూడా. కానీ ఇక్కడ ముట్టుకోలేదు కదండి. కానీ ఇంకో చోట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నన్ను బాగు చేయమన్నాడు. నీకిష్టమైతే, అయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చేయని ప్రార్థన చేశాడు, అడిగాడు. అప్పుడు చదవండి. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, ఇక్కడ ముట్టుకున్నాడా లేదా? కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని ముట్టుకున్నాడా లేదా? ముట్టుకున్నాడు. దానిలో ప్రేమ కనిపిస్తుంది. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 11వ వచనం ముట్టుకున్నాడా? అంటే కొంతమంది ఏంటి ముట్టుకోకుండా వాళ్ళని చూసి అలా వెళ్ళిపోమన్నాడు అని కూడా అనుకోవడానికి వీలు లేదు. ప్రభువుకి అన్నీ తెలుసు. ముట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఆయన ముట్టుకుంటాడు. ఆయన మాటలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకును కనపరుచుకోండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారమ్మా? వారు వెళ్ళుచుండగా హల్లెలూయా. వెళ్ళారా? వెళ్ళుచుండగానా? వెళ్ళుచుండగా. ఆగక సాగిపోయే అనుభవం ఇది. ఆగిపోకుండా సాగిపోయే అనుభవం. ఇదేంటి, ముట్టుకోలేదు కదా. మత్తయి సువార్తలో ఇంకొకరు కుష్ఠులను ముట్టుకున్నాడే, మమ్మల్ని ముట్టుకోలేదు, కనీసం ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇలా సంభాషణ దారిలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. సంభాషణ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి ముట్టుకోలేదు, ఆయన అపవిత్రుడు అయిపోతాడేమన్నా? ఏంటనే వెళ్ళిపోమన్నాడు అలా? వెళ్ళుచుండగా ఒకడు శుద్ధుడాయను అనే మాట అక్కడ ఉంది. ఆయన కార్డ్లెస్ అని కట్టేయాలా? పరపర అని వస్తుంది. నేను కార్డ్లెస్ ఆఫ్ చేయాలో చూడండి. అమ్మ, వెళ్ళుచుండగా వాడు శుద్ధుడాయను. తర్వాత గొప్ప శబ్దముతో స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు. విశ్వాసులు అనేటువంటి వారు, ప్రభువుని నమ్ముకున్నవారు చర్చికి వచ్చేవారు కాదు. చర్చికి అందరూ వస్తారు. ప్రభువుని నమ్ముకున్నవారు, విశ్వసించిన వారు, వాక్యాన్ని నమ్మి విశ్వసించిన వారు కార్యాలు చూడాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే ఆగక సాగిపోవాలి. ఆ అనుభవం కలిగి ఉంటే ఎలాంటి కార్యమైన దేవుడు చేయగలడు. శుద్ధుడయ్యాడు కదా. యేసు ప్రభు దాటి వెళ్ళిపోయాడుగా. సెల్ ఫోన్ లేదుగా.
ల్యాండ్లైన్ ఫోన్ లేదుగా. ఎలా కనుగొన్నాడో వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని కనుగొన్నాడు. కనుగొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత చదవండి. సాగిలపడెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మందికి స్వస్థత కలిగింది. ఆ 9 ఎక్కడా? 10 మందికి కుష్టు పోయింది. 10 మంది శరీర బాధల నుంచి విడుదల పొందారు. ఆ 9 ఎక్కడా అన్నాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, దానికి మీరు జవాబు చెప్పాలి. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఏమంటే చెప్పండి. ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కృతజ్ఞత కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కృతజ్ఞతల కొరకు ఎదురు చూసే దేవుడు, నీ మొక్కుబడుల కోసం ఎదురు చూసే దేవుడు, నీ ఆరాధన, నీ యొక్క కృతజ్ఞతలు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే అన్నాడు, ఈడన్నా వచ్చేళ్ళు 9 మంది పోయారు అని అనుకోలే. ఆ 9 ఎక్కడా అన్నాడు. ఆ 9 ఎక్కడికి వెళ్ళి ఉంటారండి? మాకు చర్మవ్యాధి పోయింది, కుష్ఠరోగం పోయింది, కాబట్టి మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి, మమ్మల్ని కొంతమంది తిట్టారు, హింసించారు, ఆ వీధిలోకి వెళ్ళిపోవాలి, మేము అందరికీ కనపడుచుకోవాలి, మాకు రోగం పోయింది అని వెళ్ళిపోయారేమో కదా. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. తర్వాత చదవండి. యేసుప్రభు ఏమన్నాడు? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదు అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాను. హల్లెలూయా. ఇందాక చెప్పాను, థ్యాంక్స్, కృతజ్ఞత ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, దయచేసి గమనించండి. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు. ఇక్కడ ఒక మాట చూసారా? 6వ వచనం 116వ కీర్తనలో, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. సాధువులంటే ఎవరు? మనకు తెలిసిన సాధువులంటే పెళ్లి చేసుకోకుండా రెడ్ డ్రెస్ వేసుకొని పూసల దండలు వేసుకొని గుళ్ళు దగ్గర వాళ్ళు ఉంటారని తెలుసు. సాధువులు అంటే అమాయకులు అని అర్థం. చెప్పండి ఎవరు? బైబిల్ భాష సాధువులు అంటే అమాయకులను కాపాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఎదురు చూస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. కీర్తనకాడు అదే చెప్పాడు. 12వ వచనం చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించను. అందరం కలిసి చదువుదామా? 12వ వచనం, కమాన్. యెహోవా, ఇప్పుడు పాట పాడతారు కదా, కానుకల పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆగండి. నీవు చేసిన, ఏం చేశాడు? ఉపకారం ఏం చేశాడు? ఉపకారం ఏం చేశాడు? 116వ కీర్తన అంతా చూసి అతనికి ఏం ఉపకారం చేశాడు? రక్షణ పాత్ర, ప్రార్థన ఆలకించేవాడు, అన్నము గుప్పిడి అన్నం లేక రోడ్ల మీద తిరుగుతుంటే మనలో ఒక ఇంట్లో ఉంచి మామిడికాయ పచ్చడి వేసుకొని, వడియాలు వేపుకొని, లేక ఒక ఆమ్లెట్ వేసుకొని భోజనం చేసే అవకాశము కలిగజేసినటువంటి పోషకుడు ఉన్నాడే. ఆయన చూపించినటువంటి అనుగ్రహం ఉందే, ఆయన కార్యం ఉందే, పోషిస్తున్నాడే.
కీడు నుండి తప్పించాడే, కాపుదలు ఇచ్చాడే, ప్రార్థన వింటున్నాడే. ఇక్కడ ఏం చెబుతున్నా, కృంగిపోయామే. మనలను దేవుడు ఏం చేశాడు? ఆయన అందుకు కృతజ్ఞతలను ఆయన చూస్తున్నాడు. అందుకే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును చెల్లరేస్తారా? దయచేసి అయికండి, ఆపేయండి, దేవుడితో మాట్లాడండి, ఫైట్ చేయండి దేవుడితో. నా బతుకేంటి, నిన్ను నమ్ముకున్న తర్వాత నీకు నేను చిల్లర ఇవ్వడం ఏంటి? నీ సేవకే నా పాపాలు నాకు చూపించు, నా రోగాలు నాకు నా బలహీనతలు నాకు చూపించు, నన్ను క్షమించు. నిన్ను నమ్ముకొని చర్చికి ఎందుకు వెళ్తున్నాను? నీకు నేను చిల్లర ఇటువా, 10 రూపాయలు ఇటువా, 20 రూపాయలు ఇటువా? ఈ స్థితిలో ఎంతకాలం ఉంచుతావు? నన్ను దీవిస్తావా? దీవించు, లేకపోతే నన్ను వదిలిపెట్టే. అయితే నా తప్పులు ఏమైనా ఉంటే నువ్వు చూపించు. ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను? ఎందుకు నేను బహిరంగ నా మొక్కుబడులు చెల్లించలేకపోతున్నాను? ఎందుకు బహిరంగంగా నిన్ను మహిమపరచలేకపోతున్నాను? నాలో ఉన్న పాపం ఏంటి? ఎంతకాలం అయింది నిన్ను నమ్ముకొని? తేల్చుకోవని సమాజంలో మనం రుజువు చేయాలి మన సృష్టికర్తని. సమాజంలో మన దేవుడి యొక్క సత్తా మనం చూపించబోతే ఎంపటబెట్టి కొడతారు. మీ దేవుడు ఏమాయనో? ప్రభువా ప్రభువా అంటారు, కలవరసిల్లో ప్రాణం పెట్టా అంటారు. ఏమాయనో మీ దేవుడు? చీప్ మాటలు మాట్లాడతారేంటి మీరు? తక్కువగా మాట్లాడతారేంటి మీరు? ఎప్పుడు లేవు 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 ఉసూరుమంటా ఉంటారేంటి? అన్నము లేక రోడ్ల మీద, గుప్పిడన్నము లేక బాధపడుతున్నవారు, వస్త్రాలు లేక బాధపడుతున్నవారు ఉంటే, మీరు కృతజ్ఞత కలిగి లేకుండా ఇంకా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించారా? సాక్ష్యం చెప్పడానికి కష్టమా? కృతజ్ఞతలు నోరు తెరిచి పాట పాడడానికి, నోరు తెరిచి స్తుతించడానికి, నోరు తెరిచి ప్రభువుని ఆరాధించడానికి మనకు సిగ్గెందుకు? పాపం చేసామని సిగ్గుపడటానికి, దొంగతనం చేసామని సిగ్గుపడడానికి ఎందుకు మనకు సిగ్గు? భయం ఎందుకు మనకి? ఆయన ఎదురు చూస్తున్నాడండి. అందుకే 103వ కీర్తన ఏం చెప్పాడంటే, నీవు చేసిన ఉపకారములలోని దేనిని మరువను అన్నాడు. నీవు చేసిన ఉపకారములు, అపకారము చేసేవాడు దేవుడు కాదు, మంచి చేయొచ్చు. అందుకే ప్రియ సహోదరి సోదరులారా, కొంతమంది చిన్నపిల్లలు యవనస్తులు అడుగుతారు, నాన్న స్కూల్ ఫీజు కట్టాలరా, ప్రార్థన చేయండి రా, అరే బుక్స్ కొనాలరా, ప్రార్థన చేయండి రా, నానేమో డబ్బులు ఇంటికి సరిగ్గా తీసుకురావట్లేదురా, అరే ఎప్పుడు అప్పులు ఈఎంఐలు అంటున్నాడు రా అని ఒకవేళ అంటే పిల్లలు, అమ్మా ఏసయ్య డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాడమ్మా? ఆకాశం నుంచి ఇస్తాడా, లేదా చర్చికి వెళ్తే అక్కడ ఇస్తారా మనకి అని ఒకవేళ పిల్లడు అమాయకంగా అడిగితే మనకి ఎలా చెప్పగలం సమాధానం? అమ్మా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు పైనుండి కింద పడేయడు. ఇంటి ముందు ఆ తలుపులో ఒక కట్ట పెట్టి వెళ్ళడు, లేదా కుర్చీలో సంచి మూట పెట్టి వెళ్ళడు. మనిషిని వాడుకుంటాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు పని జరిగిస్తాడు. ఎస్ ఆర్ నో? అందుకే దేవుడిని మహిమపరచాలి. ఏ వ్యక్తి ద్వారా అయితే నీవు సహాయం పొందావో ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఐఎమ్ రైట్? అర్థమవుతుందా? ఎవరో మీకు ఆకాశం చెప్పడం పడిపోయినాయా? పూరేళ్ళు పడినట్టు. పూరేళ్ళు బండి అంటే అది వేరు, ఆ సందర్భం వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ ప్రయాణం వేరు, ఆ అనుభవం వేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎంత దారుణం అండి ఇది! దేవుడు తెలుసు, దేవుడు రక్షణ తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడిని మహిమపరచాలని తెలుసు, ఆయన వల్లే బతుకున్నామని తెలుసు, కానీ దేవుణ్ణి దేవుడిగా మహిమపరచాల, దేవుణ్ణి దేవుడిగా చూపించాల సమాజానికి. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వలేదు. వ్యర్థమైన వాదనలు, పనికి మాలినటువంటి చర్చలతో వ్యర్థులైపోయారంటండి వాళ్ళు.
వ్యర్థులైపోయారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. అబ్బబ్బా, ఈ మాట ఎంత బాగుందండి. అది ఎంత ఇష్టం అంటే నాకు, మీకు కూడా ఇష్టమైతే మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆయన దేవుడు ఏమంటాడు? ఎవరి మహిమ నిమిత్తం? నా మహిమ నిమిత్తము. నా మహిమని, ఆయన మహిమను కోరుకుంటున్నాడు. అమ్మా మనల్ని సృజించిన వాడంట మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు? చదవమ్మా స్పష్టంగా. నా మహిమ నిమిత్తము నేను నా సృజించిన మహిమ వారిని. నిమిత్తము నేను సృజించిన వారిని. నేను సృజించిన వారిని. నా నామము పెట్టబడిన నా వారందరినీ. నామము పెట్టబడిన వారి అందరిని తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని. నేను వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడును నేనే. పుట్టించిన వాడు నేనే. ఎందుకు రమ్మంటున్నాడు? నేను పుట్టించాను. రండి, అందరూ రండి, దేవుని మహింపరచడానికి రప్పించండి. మరి మీ నోటి ద్వారా జిహ్వఫలము, స్తుతియాగము, సంపదయాగము, జిహ్వఫలము ఎవరిస్తారు? నేను పుట్టించిన నా జనుల ద్వారానే. కుక్కలారా రండి, ఆవులారా రండి, మేకలారా, జంతువులారా రండి నా మందిరానికంటే అవి వచ్చి కూర్చున్నాయి ఇక్కడ. అవునా కదా? మరి రాలా? అవి రాలా? వాడికి చెప్పాడా? చెప్పలా. తన స్వరూపమందు చేసుకున్న మనకు చెప్పాడు. తన స్వరూపమందు చేసుకున్న నీకు చెప్పాడు, నన్ను మహిమపరచడానికి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. బా, ఎంత బాగుందండి. అందుకే అమ్మ సీను గారు, మనకి పౌలు గారు చెప్తారు కదా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ వచనం. కూర్చోండి బ్రదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. ఆయన పాతవారే, నా ఇంక చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 18వ వచనం చూడండి. ప్రతి విషయం, ప్రతి విషయం, అందరూ చెప్పండి, ప్రతి విషయమందు దేవునికి స్తోత్రము. మాకు ఇవాళ ఈ నెల ఫంక్షన్ వచ్చింది కాదు, రాబోయినా చెప్పు. ఫంక్షన్ ఆగిపోయింది చెప్పు, స్తుతించు. కష్టాలు స్తుతించు. అన్ని పరిస్థితుల్లో, ప్రతి విషయంలో ఆ మాట తీసుకోవాలి. అన్ని విధాలుగా ప్రతి విషయంలో దేవుడికి ఏం చెప్పాలి? బ్రదర్స్? ఏం చెప్పాలి డియర్ బ్రదర్స్? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. ఆయన పోషించాడు. అందుకే అన్నాడు ఇక్కడ 12వ వచనం కీర్తన గ్రంథం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర అంటే కొంతమందికి అర్థం కాదు కదా. అందుకే మత్తయి సువార్త చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది నా రక్తము, అనగా నా రక్తం, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనేకుల కొరకు చిందించబడిన రక్తము. రక్షణ పాత్ర పట్టుకొని కృతజ్ఞతలు మనం కలిగిన మంచి మనసు, మంచి లక్షణం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నాలో మంచి లక్షణం ఉందా లేదా, నాలో మంచి గుణం ఉందా లేదా. నాకు అర్థమైతే మీకు కూడా అర్థమైంది కదా. మీకు అర్థమైతే లేదా? అర్థమైంది కదా. దేవుణ్ణి మహింపరచాలి. ఎవరి ద్వారా అయితే మనము దేవుడు మేలు చేశాడు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. నా మహిమ నిమిత్తం మిమ్మల్ని చేసుకున్నాను. హల్లెలూయా. తలలు వంచుదాం. ప్రభు ఈ వాక్యము చేత మనల్ని బలపరిచి ఆరాధనలోకి నడిపించును గాక.